అధికార పార్టీ వైసీపీలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమకు టికెట్ లేదని, రాదని తెలిస్తే ఫైర్ అవ్వడానికి క్షణం ఆలోచించడం లేదు. తాజాగా ఈ జాబితాలో అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేరారు. ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్నచూప అని నేరుగా పార్టీ పెద్దలనే ప్రశ్నించారామె. సోషల్ మీడియాలో ఏకంగా లైవ్ పెట్టి ఏకి పడేశారు. ఇక సింగనమల అభివృద్ధికి సీఎం జగన్ ఏ మాత్రం సహకరించలేదని ఆరోపించారు ఎమ్మెల్యే. జిల్లాలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదల్లేదు. ఇక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయానని, దానికి సింగనమల ప్రజలు క్షమించాలని కోరారు పద్మావతి. ఇక కులం, నియోజకవర్గాన్ని చూసి అన్ని సమకూరుస్తారా? నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి? ప్రశ్నిస్తే నేరంగా చూస్తారా? 5 ఏళ్లలో ఒకసారి కంటి తుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు పద్మావతి. ఇక సింగనమల వైసీపీ రాజకీయాలకు వస్తే పెద్దిరెడ్డి చెప్పినట్టే సీఎం నడుచుకుంటున్నారంటూ ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న సీఎం ఈ రోజు పెద్దిరెడ్డి చెప్పింది విని తన పట్ల, తన భర్త పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికలో టికెట్ ఇవ్వడం లేదని సీఎం చెప్పారని, అయినప్పటికీ టికెట్ కావాలని జగన్ను అభ్యర్థించినట్లుగా తెలిపారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు పద్మావతి. 2014లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నా, 2019లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్, అలాగే 2024లో ఇదే కాస్ట్ ఈక్వేషన్స్. ఇప్పుడు కొత్తగా మారింది ఏం లేదు. అలాగే జగన్ అని చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాము. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయమని చెప్పారు. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాము మేము సక్సెస్ఫుల్గా బాగా చేశాము. మరి జగన్ అన్న ప్రోగ్రామ్ గడప గడప తిరగండి, మీ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఇమేజ్ అన్నీ పెరిగిన తర్వాత జగన్ అన్న ఎందుకు మాట తప్పుతాడు? డెఫినెట్గా జగన్ అన్న మాట మీద నిలబడతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా బస్సు యాత్ర పెట్టినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనని నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అలిగిమణిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్. దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా. ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 ఇయర్స్ టర్మ్లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ల కోసము ఐఏబీ మీటింగ్లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ల పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళి అధికార పార్టీ వైసీపీలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమకు టికెట్ లేదని, రాదని తెలిస్తే ఫైర్ అవ్వడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు. తాజాగా ఈ జాబితాలో అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేరారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్నచూప అంటూ నేరుగా పార్టీ పెద్దలనే ప్రశ్నించారామ. ఇక సోషల్ మీడియాలో ఏకంగా లైవ్ పెట్టి ఏకి పడేశారు. సింగనమల అభివృద్ధికి సీఎం జగన్ ఏ మాత్రం సహకరించలేదని ఆరోపించారు ఎమ్మెల్యే. జిల్లాలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదల్లేదు. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి రామాంజనీలు అందిస్తారు. రైట్ రామాంజనీలు. రజీనా, ఈ వచ్చే 2024 ఎన్నికల్లో అభ్యర్థులని వైసీపీ మారుస్తుంది అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా సింగనమల నియోజకవర్గానికి కూడా ఈసారి అభ్యర్థిని మారుస్తున్నారు అని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో 2019 ఎలక్షన్స్ లో ఎస్సీ రిజర్వే అయినప్పటికీ అక్కడ మాలా కమ్యూనిటీకి సీటు కేటాయించడం జరిగింది పద్మావతికి. అయితే వచ్చే ఎలక్షన్స్ లో మాత్రం
మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఈసారి అక్కడ సీటు కేటాయిస్తున్నారు అని చెప్పేసి ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి ఇదే నేపథ్యంలోనే అక్కడ మరొక రోజుల్లో ఇన్ఛార్జిని మార్చబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ ద్వారా లైవ్ పెట్టేసి ఆమె కొంత పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలను చేయడం జరిగింది. నియోజకవర్గంలో నీరు తీసుకొని వెళ్తున్నారు, నియోజకవర్గానికి రావాల్సినటువంటి వాటా రాకోకుండా కొంత అడ్డపడుతున్నారు అని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డితో పాటు అధికారులను కూడా ఆమె ఒకసారిగా విమర్శలు దాడికి దిగజార్చారు. అయితే ఈ సందర్భంలోనే సీఎంఓ ఆఫీస్ కి అంటే నీటి కేటాయింపుల కోసం సీఎంఓ ఆఫీస్ దగ్గర పంచాయతీ పెట్టాల్సినటువంటి దుస్థితి మరి పార్టీలో ఈ ప్రభుత్వంలో వచ్చింది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు నిన్న. అయితే ఇది పెద్ద ఎత్తున ప్రచారం కావడము, ఈ వీడియో వైరల్ కావడము, ఆమె పార్టీ మారుతున్నారని, పార్టీ మీద తిరుగుబాటు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడంతో మళ్ళీ తాజాగా ఇవాళ మరి ఇంకొక వీడియోని సోషల్ మీడియా ఆధారంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఇదంతా కేవలము ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని, తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ మరొక రకంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె నిన్న మాట్లాడినటువంటి వీడియోని సర్ది చెప్పుకునే విధంగా మళ్ళీ ఈ రోజు ఒక వీడియో చేసింది. దీంతో నియోజకవర్గంలో జిల్లా వైసీపీ వర్గాల్లో ఒక రకంగా కలకలం రేపుతుంది. ఒక రకంగా కార్యకర్తల్లో కూడా ఒక అలజడి రేగుతుంది. అసలు ఈమెకి సీటు కేటాయిస్తారా, కేటాయించారు అన్న ఒక ఉద్దేశంతోనే ఈమె ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు అని చెప్పేసి కార్యకర్తలు నేతల్లో కూడా ఒక మెసేజ్ పోయింది. అయితే ఈసారి ఖచ్చితంగా సీటు మారుస్తున్నారన్న ఉద్దేశము ఉంది, అందుకోసమే ఈమె ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కార్యకర్తల్లో అలజడి రేగుతుంది. ఎవరికి సీటు కేటాయిస్తారు, పద్మావతి స్థానంలో ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అని చెప్పేసి మరి కొంతమంది కొత్త వ్యక్తుల పేర్లు కూడా ఈ సందర్భంగా ప్రస్తావన కనిపిస్తుంది. అర్జున. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.